మన దేశ అంతరిక్ష రంగంలో వెలుగురేఖలు వికసిస్తున్నాయి. భవిష్యత్తు చక్కటి ఇంద్రధనస్సు రంగులలో కనిపిస్తుంది. భారత అంతరిక్ష రంగంలో మరో ముందడుగు పడింది. అంతరిక్షం రంగంలో భారత్ జైత్రయాత్రకు మార్గం సుగమమైందని చెప్పాలి. ఇస్రో ప్రతిపాదించిన అనేక కీలక కార్యక్రమాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపి పచ్చ జెండా ఊపేసింది. ఇక కాగల కార్యం ఇస్రో ద్వారా జరగనుంది. చందమామపైకి భారత వ్యోమగాములను పంపించి అక్కడ నమూనాలు సేకరించి క్షేమంగా వెనక్కి తీసుకురావడానికి ఉద్దేశించిన చంద్రయాన్-4 మిషన్ కు కూడా ఆమోద ముద్ర పడింది. వ్యోమగాములను పంపించే గగనయాన్ మిషన్ కూడా దశల వారీగా జరగనుంది. ఇందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, వ్యూహాలను ఈ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పరుస్తారు. ఇందుకోసం కేంద్రం 2,04,006 కోట్లను ఖర్చు చేయబోతుంది. మన దేశ అంతరిక్ష రంగానికి సంబంధించి ఇది అతిపెద్ద బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. చంద్రయాన్-4 వ్యోమనౌక అభివృద్ధి, లాంచింగ్ బాధ్యతలను ఇస్రోకు అప్పగించనున్నారు. ఈ నూతన మిషన్ కు పూర్తిగా దేశీయంగా అభివృద్ధి పరిచిన టెక్నాలజీలనే ఉపయోగించనున్నారు. చంద్రయాన్-3 విజయవంతం కావడంతో చంద్రయాన్-4 ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తూ పట్టాలెక్కిస్తుంది. అంతరిక్షంలో మనకంటూ ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేసే దిశగా కూడా అడుగులు పడ్డాయి. భారత్ స్పేస్ స్టేషన్ నిర్మించుకోవడంతో పాటు 2040 నాటికి వ్యోమగాములను చంద్రుడిపైకి పంపించాలని భారత్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందులో భాగంగానే చంద్రయాన్-4 కు శ్రీకారం చుడుతుంది. ఈ మిషన్ లో భారతీయ ఏరోస్పేస్ పరిశ్రమలను, విద్యా సంస్థలను భాగస్వాములను చేస్తారు. ఇవే కాదు, రాకెట్లను మళ్లీ ఉపయోగించుకునేలా అభివృద్ధి పరిచే కార్యక్రమం కూడా జరగనుంది. రాబోయే మరో దశాబ్ద కాలంలో ఇస్రో నుంచి ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా పలు కార్యక్రమాలు జరగనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ అంతరిక్ష రంగాలకు సరైన విధంగా ప్రోత్సాహకాలు లభిస్తుండటంతో దేశంలో ఏరోస్పేస్ పరిశ్రమలకు చేయూత అందనుంది. అమెరికా ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ రూపొందించిన ఫాల్కన్ 9 తరహాలో మన దేశంలోనూ ఓ రాకెట్ ప్రోటోటైప్ పరీక్షలకు కూడా ఇస్రో సిద్ధమవుతుంది. దానికి NGLV సూర్య అని పేరు పెట్టారు. దీన్ని పాక్షిక పునర్వినియోగ నెక్స్ట్ లెవెల్ లాంచ్ వెహికల్ అంటున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఇది ఇస్రో లాంచ్ వెహికల్ అయిన మార్క్ 3 కంటే 3 రెట్లు అధికమైన పేలోడ్ లేదా బరువును మోయగలిగే సామర్థ్యం కలిగి ఉంటుంది. మార్క్ 3 రాకెట్ తో పోలిస్తే దానికన్నా 3 రెట్ల బరువులను అవలీలుగా మోసుకుపోగలదు. పైగా మార్క్ 3 రాకెట్ లాంచ్ లో సగం మాత్రమే ఖర్చు చేయాలా ఉంటుంది. ఈ వినూత్న AGLV సూర్య రాకెట్ ను డెవలప్ చేసేందుకు 8,240 కోట్ల రూపాయలను కేటాయించింది కేంద్రం. గగనయాన్ కార్యక్రమాన్ని మరింత విస్తరింపజేయడంతో పాటుగా భారతీయ అంతరిక్ష కేంద్రం మొదటి మాడ్యూల్ తయారు చేయడానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. అంటే అంతరిక్షంలో మనం కట్టుకోబోయే ఇంటికి మొదటి గది అన్నమాట. దాంతో పాటే వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించే గగనయాన్ మిషన్ లో భాగంగా 2028 డిసెంబర్ నాటికి 8 మిషన్లు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గగన్యాన్ మిషన్ కోసం 20,193 కోట్ల రూపాయలను కేటాయించింది. కార్యక్రమ విస్తరణ కోసం మరో 11,170 కోట్ల రూపాయలను అదనంగా అందుబాటులోకి తెచ్చింది. ఇవి మాత్రమే కాదు, ప్రస్తుతం ఇస్రో ఇంటర్ ప్లానటరీ యాత్రలకు కూడా శ్రీకారం చుట్టబోతుంది. అంటే సౌర కుటుంబంలోని ఇతర గ్రహాలకు కూడా భారతీయ వ్యోమనౌకలు ప్రయాణం చేయనున్నాయి. ఈ యాత్రలపై కూడా కేంద్రం ఆసక్తి చూపించింది. అందులో భాగంగా శుక్రగ్రహంపై మరిన్ని పరిశోధనలకు గాను వీనస్ ఆర్బిటర్ మిషన్ అభివృద్ధికి కేబినెట్ అంగీకారం తెలిపింది. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు. శుక్రగ్రహం కక్షలోకి సైంటిఫిక్ స్పేస్ క్రాఫ్ట్ ను పంపించాలని నిర్ణయించారు. వీనస్ ఆర్బిటర్ మిషన్ కోసం కేంద్ర కేబినెట్ 1,236 కోట్లు కేటాయించింది. ఇందులో 824 కోట్ల రూపాయలతో వ్యోమనౌకను అభివృద్ధి చేయనున్నారు. చంద్రయాన్-3 మిషన్ ను విజయవంతంగా పూర్తి చేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఇప్పుడు చంద్రయాన్-4 పై దృష్టి పెట్టిందని అన్నారు ఇస్రో చైర్మన్ సోమనాథ్. 2047 నాటికి వికసిత్ భారత్ ను లక్ష్యంగా పెట్టుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజన్ కు అనుగుణంగా ఇస్రో తన వంతు తోడ్పాటును అందిస్తుందని చెప్తున్నారు. చంద్రయాన్-4 కి కేంద్రం 2,104 కోట్ల రూపాయలు కేటాయించింది. చంద్రుడిపై చంద్రయాన్-3 మిషన్ కాలు మోపిన శివశక్తి ప్రాంతం నుంచి రాళ్లు, మట్టి శాంపిళ్లను తీసుకురావడమే లక్ష్యంగా చంద్రయాన్-4 మిషన్ జరుగుతుంది. అలాగే 2040 నాటికి చంద్రుడిపైకి మానవ సహిత యాత్రల కోసం భారత్ పెట్టుకున్న లక్ష్యానికి ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. చంద్రయాన్ మిషన్ వల్ల చంద్రుడి భూగర్భం గురించి భారత్ శాస్త్రీయంగా మరింత అవగాహనకు వస్తుందని సోమనాథ్ అన్నారు. చంద్రయాన్-3 మిషన్ ద్వారా చందమామపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం సాధ్యమవుతుందని నిరూపించిందన్నారు. అలాగే శాస్త్రీయ ప్రయోగాలను కూడా ఈ మిషన్ చాలా బాగా చేసిందని చెప్పారు. తాజాగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలు పెట్టిన చంద్రయాన్-3 ఎన్నో ఘనతలు సాధించింది. చంద్రుడిపై నీటి జాడను ప్రపంచానికి పరిచయం చేసిన ఈ వ్యోమనౌక
తాజాగా మరో కొత్త విషయాన్ని ప్రకటించింది. అది చంద్రుడిపై భారీ పురాతన బిలం ఉన్నట్లు గుర్తించింది. విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రాంతానికి దగ్గరలోనే ఈ భారీ బిలం కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. జాబిల్లికి సంబంధించిన కీలక విషయాలను కనుగొనేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని ఇస్రో తెలిపింది. ప్రపంచ అంతరిక్ష చరిత్రలో భారత్ పేరును సువర్ణాక్షరాలతో లిఖించిన చంద్రయాన్-3 ప్రయోగానికి సంబంధించి ఓ తాజా అప్డేట్ వచ్చింది. చంద్రయాన్-3 ప్రయోగంలోని ల్యాండర్, రోవర్ జాబిల్లి దక్షిణ ధ్రువంపై శాశ్వత నిద్రలోకి జారుకున్న అవి పంపించిన సమాచారం ఇస్రోకి చేరింది. ఈ క్రమంలోనే చంద్రుడి దక్షిణ ధ్రువంపై తిరిగి సమాచారాన్ని సేకరించిన ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడిపై భారత్ నామకరణం చేసిన శివశక్తి పాయింట్ కు సమీపంలోనే ఈ భారీ క్రేటర్ ను గుర్తించింది చంద్రయాన్-3. అయితే 160 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఓ భారీ బిలం పురాతన కాలం నాటిదని గుర్తించారు. ఈ బిలానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రజ్ఞాన్ రోవర్ కు బిగించిన హై రెజల్యూషన్ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. వీటిని ఇస్రోకు రోవర్ పంపించింది. చంద్రుడి ఉపరితలంపై ఉన్న అతి ప్రాచీన బిలాల్లో ఈ బిలం కూడా ఒకటి అని ఇస్రో శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ఈ బిలంపై మరిన్ని పరిశోధనలు జరిపితే చంద్రుడి భౌగోళిక చరిత్రను తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే తదుపరి దశ చంద్రుడిపైకి వెళ్లి సురక్షితంగా తిరిగి రావడమేనని సోమనాథ్ అంటున్నారు. అందుకు మనం అనేక రకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలని చెప్పారు. ఆ సాంకేతికతను సంపాదించడం కూడా చంద్రయాన్-4 లో భాగమేనని తెలిపారు. శాంపిల్ సేకరణ వంటి సైంటిఫిక్ మిషన్లు కూడా అందులో ఉంటాయని అన్నారు. చంద్రుడి నుంచి ఏదైనా భూమి మీదకి తీసుకురావాలంటే ఎన్నో సమస్యలు ఉంటాయి. మెత్తటి పొడితో కప్పబడినట్టుగా ఉండే ఉపరితలాన్ని కొద్దిగా తవ్వి వేర్వేరు చోట్ల నుంచి శాంపిల్ సేకరించాల్సి ఉంటుంది. రోబోటిక్ యాక్టివిటీతో దాన్ని సేకరించి కంటైనర్ లో నిల్వ చేయాల్సి ఉంటుంది. ఆపై ఆ కంటైనర్ ను ల్యాండర్ ఉండే చోటుకు పంపడం ద్వారా తిరిగి భూమికి చేరుతుంది. ఇది చాలా క్లిష్టతరమైన ప్రక్రియ. అయితే దాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు రెడీగా ఉన్నారు. ఏది ఏమైనా శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత వాయువేగం దూసుకుపోతుంది. సైకిల్, ఎడ్ల బండిపై రాకెట్ భాగాలను మోసుకెళ్తుంటే చూసి నవ్విన సోకోల్ అగ్రరాజ్యాలకు సైతం సాధ్యం కాని ఎన్నిటినో సునాయాసంగా సాధించగలిగింది. ఓ బాలీవుడ్ సినిమా కంటే తక్కువ బడ్జెట్ తోనే చంద్రయాన్, మంగళయాన్ వంటి ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసింది. కొంతకాలం పాటు మాత్రమే సేవలందించే విధంగా రూపొందించిన ఉపగ్రహాలు ఏళ్ల తరబడి డేటాను భూమికి పంపుతూనే ఉన్నాయి. అంతరిక్ష రంగంపై కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న ఈ ఆసక్తి ఇస్రోకు రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయన్న విషయంపై అద్దం పట్టింది. సరైన సమయంలో సరైన ప్రోత్సాహం లభించే ప్రతి రంగం విజయపథంలోకి దూసుకుపోతుంది.